ఒక పలానా పార్టీకి సంబంధించి రాలేదు, ఇప్పుడు నటుడిగా వచ్చాను. ఇదే ఊర్లో మా నాన్నగారు ఉద్యోగం చేశారు, టీచర్ ఉద్యోగం. నేను చిన్న వయసు, అప్పుడు మరి 5వ క్లాసా ఇది చదువుతున్నాను. ఇక్కడే కాపురం మాది, మొదుగులపాళ్ళెమైనా ఇక్కడే వీళ్ళ తాతగారు వీళ్ళ పెదనాన్నగారు నాకు మా నాన్నగారికి ఒక ఇల్లు ఇచ్చారు. ఇల్లు అంటే మేడ కాదు, చిన్న గుడిసె, ఒకటే హాలు. అక్కడ ఉన్నాను నేను, ఇక్కడే చదువుకున్నాను. చాలా వరకు నా సన్నిహితులు శ్రేయోభిలాషులు అందరూ చాలామంది ఉన్నారు. కానీ ఇటువంటి సందర్భంలో నేను వస్తాను అని కల్లో కూడా ఊహించలేదు. చాలా దారుణం. అసలు చరిత్రలో రాసుకోవాల్సినటువంటి ఊరి మునగలపాలెం. ఎందుకు రాసుకోవాలంటే దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు వీర సైనికులు. ఒక గ్రామం, మన భారతదేశం బాగుపడాలి అనుకునే వాళ్ళు వీర సైనికులు, వాళ్ళు అమరులు. అలాగే వీళ్ళు గ్రామం బాగుపడాలి, దొంగలు ఉన్నారు, ఆ దొంగల్ని ఎన్నిసార్లు కొంతమందికి రిపోర్ట్ చేసినా పోలీసు శాఖ మాత్రం చాలా సహాయం చేసిందని చెప్పారు, కొంతమంది సహాయం చేయలేదన్నారు. చాలామంది వెళ్ళి నన్ను చెప్పనే బాబు, వాళ్ళే మా నాన్నగారికి ఇల్లు ఇచ్చిన వాళ్ళు. నీకు అన్నగది అవుతాడు. ఇప్పుడు అన్ని చోట్ల ఉంటారు దొంగలు, కానీ గ్రామం అన్నది సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి గ్రామం ఇది మునగలపాలెం. ఇంకా మన 2 రాష్ట్రాల్లో ఏదైనా ఉన్నాయేమో కానీ నాకు తెలిసినంత 1-2 కానీ. అంటే దొంగలు ఊర్లోకి రాకూడదు, దొంగల వల్ల నాశనం అయిపోతున్నాం అని ఇంటికొక్కరు వెళ్ళి ప్రాణాలు అర్పించారంటే మరి వీళ్ళని వీరమరణం అంటారా, ఏమంటారో మీరే ఆలోచించుకోండి. అమరులు అంటారా? చనిపోయినా వాళ్ళు బ్రతుకున్నట్టే లెక్క. అంటే గ్రామం వాళ్ళ ఆత్మ తిరుగుతూనే ఉంది గ్రామం, నాకు తెలిసినంతవరకు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మీరు మీరందరూ కూడా చేయవలసింది ఏంటంటే నిజాలను బయట పెట్టండి, ఎవరికి లొంగద్దండి, ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లొంగద్దండి. మాది ఇక్కడ మోదుగులపాలెం. నేను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు వేరే ఒక బ్రిడ్జి వేయాలనుకుంటే 70 లక్షల రూపాయలు అవుతుందన్నారు. అప్పట్లో మా ₹1,00,00,000 ఉండేది. 70 లక్షలు ఒకే గ్రామానికి ఇవ్వకూడదు. అప్పుడు నా బాడ ఏదో సంథింగ్ ఏదో వెళ్ళి చనిపోయి ఎక్కడున్నాడో తమ్ముళ్ళు లాంటి వాడు ఎర్రమనాయుడు, అతను తీసుకెళ్ళి మాట్లాడి దాదాపు అప్పట్లోనే 70 లక్షలు ఎంతో అయింది, గుర్తులేదు, అది చేశాం. బ్రిడ్జి కట్టాం. ఎవరి కోసం? కొన్ని గ్రామాల కోసం. ఆ తర్వాత ఏం జరిగింది? కాలక్రమేణా ఈ పక్కన ఉన్నవాళ్ళు ఇసుకలోడారు, ఆ పక్కన ఉన్నవాళ్ళు ఇసుకలోడారు. వచ్చిన మాఫియాకు వీడు డబ్బు తీసుకున్నాడు, ఈ గ్రామంలో డబ్బు తీసుకున్నారు. ఇది నాకు తెలిసి నేను ఉత్తరం కలెక్టర్ రాశాను. అప్పట్లో అయిపోయింది, దాదాపు 10 సంవత్సరాలు అయింది అనుకుంటాను. వాడెవడో ఫూల్ కలెక్టర్, వాడు అప్పట్లో ఉన్న ఫూలు. వాడు రిప్లై కూడా ఇవ్వలేవాడు. వాడు ప్రజలకు వాడు బానిస. వాడు ప్రజల అహంకారం వచ్చి దాదాపు 10 ఉత్తరాలు రాసినా వాడు అసలు సమాధానం కూడా ఇవ్వలేదు. వాడు ఇప్పుడు బ్రతుకున్నాడు, చచ్చిపోయాడు కూడా తెలియదు. మా నాన్నగారు 96 సంవత్సరంలో పోయారు. ఆయన వచ్చి అన్నారు, ఏరా నేను కూడా 2 గ్రామాల్లో ఉండే ప్రజలను తీసుకొచ్చి ఎంతో చెప్పాను, అయ్యా ఇలా బ్రిడ్జి పోతే ఆ పక్కన ఈ పక్కన ఇసుకలు ఓడేస్తే బ్రిడ్జి కూలిపోతుంది, తర్వాత ఈ పక్కన దాదాపు ఒక 50 గ్రామాలకు వెళ్ళే దారి ఉండదు అని చెప్పినా కూడా వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత నాన్నగారు నా దగ్గరికి వచ్చి, ఎందుకురా మనకు, నువ్వు ఈ విధంగానే మాట్లాడి ఉత్తరాలు రాస్తూ ఉంటే నీ మీద ఇంకొక వర్గం కష్టపడుతుంది, విరోధులు వస్తారు అన్నాడు. విరోధులు వస్తే ఏం చేస్తారు? ప్రాణం తీసేస్తారా అని చెప్పేవాడిని. అయినా నాన్నగారి మాట ఆయన మనసు నొప్పించకుండా ఎవరి కర్మకు వాళ్లే అని ఎప్పుడు పోయి చూసినప్పుడు తెలుస్తుంది. ఆ బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఎవరిని బాగు చేయలేము, మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి. ఈ ఊరిలో కూడా రాక్షసులు ఉన్నారు, కొంతమంది నీచులు ఉన్నారు, పక్క ఊరిలో ఉన్నారు. ఆ కొంతమంది నీచుల వల్ల వెళ్ళి ఆ నీచులు చేస్తున్న పని చెప్పడానికి వెళ్ళి వీళ్ళ ప్రాణాలను కోల్పోయారు. ఎంతమంది వచ్చినా, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా వాళ్ళ ప్రాణాలు తీసుకొని రాలేరు. అన్ని కుటుంబాలకు ఆత్మశాంతి చేకూరాలని ఒక నటుడిగా వచ్చాను.